చెప్తున్నారు. దేవుని సేవకునిగా నేను కూడా కొన్ని హెచ్చరికలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కానీ చాలామంది కూడా ఆయన చెప్పేది ఆయన చెప్తాడులే, మేము చేసేది మేము చేస్తాం అన్నట్లుగా ఉన్నారు. అంటే ఒక దైవజనుని యొక్క మాటలు గౌరవించట్లే. ఆరాధనా కార్యక్రమం అని అంటే పాటలు కూడా ఆరాధనలో ఒక భాగం. అందరూ కలిసి పాటలు పాడాలి. పాటలు అయిపోయిన తర్వాత వచ్చారంటే అర్థం ఏంటి అంటే నిర్లక్ష్యం. సేవకుడి మాట లెక్కలేదు, దేవుణ్ణి సంతోషపరచుద్దామనేటువంటి ఆలోచన కూడా లేదు. మీ గతంలో చెప్పాను, పాటల కార్యక్రమంలో లేకపోతే ఆ రోజు ఆరాధన చేసినా కూడా చేయనట్టే. మీరు చూడండి, మనకి లోకంలో కూడా చూడండి, పరీక్ష రాయాలంటే టయానికి పోవాలా, ఉద్యోగానికి టయానికి పోవాలా, పనులకి టయానికి పోవాలా, కానీ మందిరానికి మాత్రము మన ఇష్టం. మనల్ని ఎవడని చెప్తాడు, మనకెవడో చెప్తాడు. గట్టిగా మాట్లాడితే మానేస్తాం. అప్పుడు నష్టపోయేది సేవకుడే కదా. ఇలాంటి ఊహల్లో ఉన్నారు. ఒక మాట మీకు గుర్తుంచుకోండి, దేవుడు సేవకులకు ఇచ్చినటువంటి ఒక ధైర్యం ఏంటంటే, ఒక ఆజ్ఞ ఏంటంటే, జనం వచ్చినా రాకపోయినా కనీసం రోడ్లకైనా ఇళ్ళకైనా వాక్యం చెప్పి రావాలి. సేవకుడు ఎలా ఉంటాడంటే, నేను వాక్యం చెప్తే 10 మంది ఉండాలి, 100 మంది ఉండాలి, 1000 మంది ఉండాలని కోరుకోడు. నేను చెప్పానా లేదా, ఒక్కడున్నా చెప్తాడు, ఆ ఒక్కడు కూడా లేకపోయినా చెప్తాడు, 1000 మంది ఉన్నా చెప్తాడు. ఎవరు సహకరించినా సహకరించకపోయినా సేవకుడు తన పని తాను ధైర్యంగా చేస్తాడు. కాబట్టి మనం ఎవరి కోసం రావటం లేదు, ఎవరిని కూడా మనము బెదిరించాలి అనేటువంటి ఆలోచన కూడా లేదు. నష్టపోయేది మనమే. ఈరోజు నిర్లక్ష్యం, దేవుని యొక్క పని అంటే నిర్లక్ష్యం. ఇది మంచి పద్ధతి కాదు. ఇది మనకి భవిష్యత్తులో అది శాపానికి దారితీస్తుంది. యెహోవా కార్యమును అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తుడు అన్నాడు. దేవుని పనిని అశ్రద్ధ చేస్తే అది శాపము అని బైబిల్ మనకి స్పష్టంగా చెప్తుంది. కాబట్టి శాపాన్ని తెచ్చుకోవద్దు, దేవుని ద్వారా మనము మేలు తెచ్చుకుందాం. ఈరోజు మనం గ్రంథంలో నుంచి ఒక రాజు గురించి మనం ఈరోజు ఆలోచన చేయబోతున్నాం. రాజుల 2వ గ్రంథము 12వ అధ్యాయంలోను, దినవృత్తాంతాల 2వ గ్రంథము 22వ అధ్యాయంలోను ఈ విషయాలు మనకు ఉంటాయి. రాజుల 2వ గ్రంథము 12వ అధ్యాయములో ఈ రాజు ఎవరు అనేటువంటిది మనము కొన్ని విషయాలు మనం జ్ఞాపం చేసుకుందాం. రాజుల 2వ గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం. యెహూ ఏలుబడిలో 7వ సంవత్సరం మందు యోవాషు ఏలనారంభించి యెరూషలేములో 40 సంవత్సరములు ఏలెను. అతని తల్లి బెయేర్షెబా సంబంధురాలైన జిబ్యా. యాజకుడైన యెహోయాదా తనకు బుద్ధి నేర్పడే ఉండు దినములన్నిటిలో యోవాషు యెహోవా దృష్టికి అనుకూలముగానే ప్రవర్తించాను. అయితే ఉన్నత స్థలములను కొట్టివేయబడక నిలిచాను. జనులు ఇంకను ఉన్నత స్థలముల యందు బలులు అర్పించు ధూపం వేయుచుండు ఉండిరి. ఇక్కడ మనం గమనిస్తే యోవాషు అనేటువంటి ఒక రాజు గురించి మనము చూస్తున్నాం. యోవాషు అనేటువంటి రాజు, ఇతడు యెరూషలేములో 40 సంవత్సరములు ఏలాడంట. 40 సంవత్సరాలు. మనం తెలుసు కదా, మొట్టమొదటి రాజు సౌలు 40 సంవత్సరాలు ఏలాడు. ఆ తర్వాత దావీదు 40 సంవత్సరాలు ఏలాడు.
ఆ తర్వాత సొలొమోన్ 40 సంవత్సరాలు ఏలాడు. ఇతను కూడా 40 సంవత్సరాలు రాజుగా యూదా దేశాన్ని పరిపాలించాడు. ఇతనికి యెహోయాదా అనేటువంటి ఒక యాజకుడు బుద్ధి నేర్పువాడై ఉన్నాడంట. అంటే ఇతను ఒక పాస్టర్ గారు, మన యాజకుడు అంటే పాస్టర్ గారు అంటాం కదా, ఒక పాస్టర్ గారి యొక్క ఆధీనంలో ఉండి అతని ద్వారా జ్ఞానాన్ని బుద్ధిని నేర్చుకుంటూ జీవిస్తున్నాడు. మనకి ఒక విషయం ఏం తెలుసు అంటే, ఇంటికి పెద్దవాళ్ళు ఉండాలి అంటారు. ఈ రోజుల్లో ఎలా ఉందంటే పరిస్థితి, ఉద్యోగం అని చెప్పి ఎక్కడో దూరంగా వెళ్తారు. కుటుంబ సభ్యులేమో సొంత ఊర్లు ఉంటే వీళ్ళేమో ఉద్యోగం అని చెప్పి వీళ్ళు దూరంగా వెళ్తారు. అక్కడ ఉండేది ఎవరంటే భార్య భర్త ఇద్దరే, పిల్లలైతే పిల్లలు. వీళ్ళకి పెద్దవాళ్ళు అంటే ఎవరు ఉండరు. ఇంకా ఆఫీసులో ఉంటారు పెద్దవాళ్ళు, ఇంటి దగ్గర పెద్దవాళ్ళు ఎవరు ఉండరు. ఆఫీసులో అయితే ఇక ఆ పెద్దవాళ్ళు చెప్పినట్టుగా వీళ్ళు నడుచుకుంటారు, అన్ని కాకపోయినా కొన్ని అయినా. ఆఫీసులో బాగానే ఉంటారు, ఇంటి దగ్గర పెద్దవాళ్ళు ఎవరు ఉండరు కదా, ఆమెకు నచ్చినట్లు ఆమె ఉంటుంది, ఈయనకు నచ్చినట్లుగా ఈయన ఉంటాడు. పిల్లలేమో వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళు ఉంటారు. కానీ వాస్తవం ఏంటంటే, మనకి జ్ఞానం నేర్పించేవాళ్ళు, బుద్ధిని నేర్పించేవాళ్ళు పెద్దవాళ్ళు ఉండాలి. అప్పుడు ఆ కుటుంబం అనేటువంటిది అన్ని విషయాల్లో యోగ్యంగా నడుచుకుంటాయి, చెప్పేవాళ్ళు ఉండాలి. ఇక్కడ ఈ రాజు అతనికి ఉన్నటువంటి ఒక విషయం ఏంటంటే, ఇతనికి ఒక యాజకుడు బుద్ధి నేర్పువాడై ఉన్నాడు. కాబట్టి ఈయన గురించి మనము కొన్ని విషయాలు మనము ఆలోచన చేయబోతున్నాం. దినవృత్తాంతాల 2వ గ్రంథంలో నుంచి మనము ఇంకొన్ని వివరాలు. ఇక్కడ విషయం ఏంటంటే, గతంలో కూడా మీకు చెప్పాను, యేసు ప్రభు గూర్చినటువంటి విషయాలు 4 రాశారు. మత్తయి, మార్కు, లూకా, యోహాను. 4 రాసింది ఒక్క ఆయన గురించే, కానీ వాళ్ళు వివిధ కోణాల్లో రాశారు. అలాగే పాత నిబంధనలో కూడా రాజుల యొక్క చరిత్ర వివిధ కోణాల్లో, దినవృత్తాంతాలు అనేటువంటి గ్రంథాలు 2 ఉన్నాయి. అంటే మొదట్లో ఒకటే ఉండేది, దాన్ని 2గా విడగొట్టారు. రాజుల గ్రంథము అది కూడా ఒకటే ఉండేది, దాన్ని 2గా విడగొట్టారు. రాజుల గ్రంథము అని ఒకటి ఉంటుంది, ఆ కోణం వేరే ఉంటుంది. దినవృత్తాంతాలు అని ఇంకొక బుక్ ఉంది, దాంట్లో రాజుల గురించి ఇంకో కోణం ఉంటుంది. సమూయేలు కూడా రాశాడు. అంటే సమూయేలు అందరి గురించి రాయకపోయినా దావీదు వరకు రాశాడు. సౌలు, దావీదు వీళ్ళిద్దరి గురించి మాత్రమే సమూయేలు రాశాడు. అంటే టోటల్గా 3 పుస్తకాలు ఉన్నాయి రాజుల గురించినటువంటి విషయాలు. అయితే ఒకటే విషయం, కానీ వివిధ కోణాల్లో ఉంటుంది. కొంతమంది కొన్ని చెప్తారు, కొంతమంది ఇంకొన్ని చెప్తారు. ఇక్కడ దినవృత్తాంతాల 22వ గ్రంథం 22వ అధ్యాయంలో, దినవృత్తాంతాల 2వ గ్రంథం 22వ అధ్యాయంలో ఇక్కడ కొంత చరిత్ర ముందు ఏం జరిగిందనేటువంటిది మనం చూస్తాం. ఈయన వాస్తవానికి ఎవరు అనంటే, 22వ అధ్యాయము 2వ వచనంలో, అహజ్యా ఏలనారంభించినప్పుడు 42 ఏండ్ల వాడే యెరూషలేములో 1 సంవత్సరం వేలేను. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్య. దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చాను. ఇతని కంటే ముందు యూదా దేశాన్ని పరిపాలించింది ఎవరనంటే, ఎవరంట? అహజ్యా, యెహోషాపాతు కొడుకు. యెహోషాపాతు కొడుకు అన్నమాట. ఈ అహజ్యా అనేటువంటి ఇతను ఏలనారంభించాడు. 42 సంవత్సరాల వయసులో అతను రాజు అయ్యాడు. 1 సంవత్సరమే పరిపాలించాడంట. 1 సంవత్సరమే అంటే 43వ సంవత్సరం చివరిలో అతను చంపేశారు.
అయితే ఇతని కాలంలో ఏం జరిగిందనంటే, అతను చనిపోయిన తర్వాత 10వ వచనంలో అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు చనిపోయినని విన్నప్పుడు ఆమె లేచి యూదావారి సంబంధులకు రాజవంశస్థులందరినీ హతం చేశాను. అయితే రాజులకు కుమార్తె అయిన యెహోషాపాతు అహజ్యా కుమారుడైన యోవాషును హతులైన రాజకుమారుల నుండి దొంగిలించి అతని దాదిని ఒక పడకటింట్లో ఉంచాను. యెహోరాము రాజకుమార్తెయు యెహోయాదా అను యాజకుని భార్య అయిన యెహోషాపాతు అతల్యాకు కనబడకుండా అతను దాచిపెట్టాను గనక ఆమె అతన్ని చంపలేకపోయాను. ఈ యెహోషాపాతు అహజ్యాకు సహోదరి. తన కొడుకుని ఎప్పుడైతే చంపేశారో అప్పుడు అతల్య అనేటువంటి ఈమె ఇంక తర్వాత ఎవరు రాజుగా ఉండకూడదు యూదా వంశంలో అని చెప్పి ఆ మగపిల్లలందరినీ చంపేసుకుంటూ వస్తుందంట. అందరిని చంపేసుకుంటూ వస్తుంది. నా కొడుకుని చంపేశారు కదా, ఇంకెవడు ఉండటానికి లేదు రాజుగా అని చెప్పి మగపిల్లల మొత్తాన్ని చంపేయడానికి ప్రయత్నం చేసింది. ఆ సమయంలో యెహోషాపాతు అనేటువంటి ఈమె ఎవరు అనంటే యెహోషాపాతు కుమార్తె అంట. యెహోషాపాతు కుమార్తె ఈమె ఇతని దొంగలించి అతన్ని చంపకుండా దాచిపెట్టిందంట. ఆమెని ఒక దాదిని. అంటే ఆ పూర్వకాలంలో ఎలా ఉండేదంటే పరిస్థితి, ఒక వ్యక్తి ఉన్నాడు అని అంటే అతనికి పక్కన సంరక్షకులుగా దాది అంటారు, ఆడవాళ్ళైతే దాది అంటారు. అంటే కొంతమందిని ఈ అబ్బాయిని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి, లేదా ఈ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి కొంతమందిని ఉంచుతారు. కాబట్టి ఆ అబ్బాయిని కాపాడింది, ఆ అబ్బాయికి తోడుగా ఒక దాదిని కూడా ఆమె ఉంచిందండి. ఈ విధంగా ఇతను యోవాషు అనేటువంటి ఇతను రాజుగారి కూతురు చేత మరణం నుంచి తప్పించబడి ఒక దేవాలయంలో అతను పెరుగుతూ వచ్చాడు. ఆ కాలంలో చూడండి, అతల్యే దేశాన్ని పరిపాలిస్తుందంట. 12వ వచనంలో 6 సంవత్సరములు అతడు వారితో కూడా దేవుని మందిరంలో దాచబడి ఉండెను. ఆ కాలమున అతల్య దేశమును పాలించెను. కొడుకుని ఎప్పుడైతే చంపేశారో అప్పుడు వాళ్ళ తల్లి పౌరుషం వచ్చి రాజకుమారులందరినీ చంపుకుంటూ వచ్చి ఇక ఎవరు పరిపాలించకూడదు, నేనే పరిపాలించాలి అని చెప్పి ఒక స్త్రీ సింహాసనం ఎక్కి పరిపాలిస్తుందంట. వాస్తవానికి ఇశ్రాయేలీలకున్న మొదటి నుంచి ఉన్నట్టు అలవాటు ఏంటంటే స్త్రీ పరిపాలన, స్త్రీ పెత్తనం అనేటువంటిది లేదు. మొదటి నుంచి కూడా దేవుడు నియమించింది ఏంటంటే పురుషుడు అధికారిగా ఉండాలి, పురుషుడు యజమానిగా ఉండాలి, పురుషుడు కుటుంబానికి శిరస్సుగా ఉండాలి. కుటుంబానికే కాదు, దేశానికి కూడా శిరస్సుగా పురుషుడే ఉండాలి. అది దేవుని యొక్క విధానం. మొదటి నుంచి దేవుడు ఏర్పాటు చేసింది ఏంటంటే పురుషుడు యజమానిగా ఉండాలి. ప్రాచీన కాలంలో కొన్ని దేశాలు కూడా పురుషుణ్ణే రాజుగా నియమిస్తారు. స్త్రీలు రాజుగా ఉన్నటువంటి సందర్భాలు మనకి చాలా తక్కువ కనపడతాయి. కొన్ని సామ్రాజ్యాలు అసలే కనపడు. మన భారతదేశంలో అయితే ఇప్పటికి కూడా రాష్ట్రపతి ఒక స్త్రీ. రాష్ట్రపతి అంటే ఎవరు అసలు? దేశానికే ప్రథముడు మొట్టమొదటి వ్యక్తి. అలాంటిది మనోళ్ళేమో ప్రధానమంత్రిగా స్త్రీని ఉంచారు, రాష్ట్రపతిగా స్త్రీని ఉంచారు, ముఖ్యమంత్రిగా స్త్రీని ఉంచారు. ఈ విధానము దేవుని విధానం కాదు. ఇది కుటుంబాన్నైనా దేశాన్నైనా పురుషుడు పరిపాలించాలి. అది దేవుడు ప్రజలకు నియమించినటువంటి ఒక విధానం. మొన్న మనం జ్ఞాపకం చేసుకున్నాం. పారసిక రాజు కోరేషు తన భార్య పిలిస్తే రాలేదు అని చెప్పి పెద్ద ఫంక్షన్ చేశాడు. అప్పుడు భార్య పిలిస్తే రాలేదు.
సర్లే అని చెప్పి వదిలేయాలని చూశాడు. కానీ పక్కన అధిపతులు ఏం చేశారంటే, రాజా నీ భార్య కాబట్టి నువ్వు వదిలేస్తే రేపు ఇది పెద్ద విషయం అయింది. ఏ కుటుంబంలో కూడా ఏ స్త్రీ కూడా తన పురుషుని గౌరవించదు. రాజుగారి భార్య రాజుగారి మాట లేదంటే నువ్వెంత అంటది. కాబట్టి తప్పు, మీరు రాణికి శిక్ష విధించాల్సిందే అని అన్నప్పుడు రాజు వారి మాటలు విని తన భార్యను రాణిగా ఉండకుండా తీసేసి ఇంకొక స్త్రీని అతను రాణిగా చేసుకుంటాడు. అప్పుడు చెప్తాడు, అప్పుడు ఒక శాస్త్రమే ప్రపంచం మొత్తానికి వెళ్ళింది. ఏంటా శాస్త్రం అంటే, ప్రతి కుటుంబంలో పురుషుడు యజమానిగా ఉండాలి. అలాగనే కుటుంబ సభ్యులందరూ కూడా పురుషుడు ఏ భాష మాట్లాడతాడో అదే భాష మాట్లాడాలి. కొన్ని సందర్భాలు ఏం జరుగుద్దంటే, అబ్బాయి ఏమో ఒక భాష మాట్లాడతాడు, అమ్మాయి ఇంకో భాష మాట్లాడుద్ది. అంటే వివాహాలు అలా చేసుకుంటారు. వేరే దేశం వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. వాళ్ళ భాష వేరే, వీళ్ళ భాష వేరే. ఇప్పుడు ఇంట్లో ఏ భాష మాట్లాడాలంటే పురుషుడిది ఏ భాష అయితే ఉంటుందో అదే భాష ఆ ఇంట్లో ఉండాలా. పిల్లలకు కూడా పురుషుడు ఏ భాష మాట్లాడతాడో అదే భాష నేర్పించాలి. పురుషుడు ఆధిక్యంలో ఉండాలి. ఇది దేవుడు నియమించినటువంటి విధానం. మనోళ్ళు దీన్ని ఏం చేశారంటే, దేవుడు స్త్రీని అనగదొక్కాడు, కాళ్ళ కింద వేశాడు అని అంటారు. ఇది అనగదొక్కటం కాదు, కాళ్ళ కింద వేసుకోవటం కాదు. నియమం అది, జీవ నియమం అది. స్త్రీని నిర్మించిన విధానం వేరే, పురుషుని నియమించిన విధానం వేరే. ఎవరి పని వారికి ఉంది. పురుషుడు దేవుని పోలికే, స్త్రీ దేవుని పోలికే, కాదంటలేదు. దేవుని దృష్టిలో ఇద్దరు సమానమే, కాదంటలేదు. కానీ ఎవరి పని వాళ్ళకు ఉంది. స్త్రీ లోబడాలి, పురుషుడు పరిపాలన చేయాలి, ప్రేమించాలి. దేవుని నియమం అది. కానీ ఈ అతల్య అనేటువంటి ఈమె 6 సంవత్సరాల దేశాన్ని పరిపాలించిందంట. 23వ అధ్యాయం 1వ వచనంలో, దినవృత్తాంతాల 2వ గ్రంథము 23వ అధ్యాయం 1వ వచనంలో, అంతటా 7వ సంవత్సరం మందు యెహోయాదా ధైర్యము తెచ్చుకొని శతాధిపతులతోనూ యెహోరాము కుమారుడైన అహజ్యాతోనూ అజర్యాతోనూ యెహోయానాను కుమారుడైన ఇష్మాయిలుతోనూ ఒబేదు కుమారుడైన అజర్యాతోనూ అదాయా కుమారుడైన మయేషాతోనూ జిమ్రీ కుమారుడైన ఎలీషాతోనూ నిబంధన చేయగా వారు యూదా దేశమంతటా సంచరించి యూదా పట్టణమన్నింటిలోని లేవీలను ఇశ్రాయేలీయుల పితరుల ఇండ్ల పెద్దలను సమకూర్చి యెరూషలేమునకు తోడుకొని వచ్చిరి. జనులందరూ సమాజంగా కూడి దేవుని మందిరంలో రాజుతో నిబంధన చేసుకున్నప్పుడు అతను వారితో ఇట్లనెను, యెహోవా దావీదు కుమారులను గూర్చి ఇచ్చిన సెలవు చొప్పున రాజకుమారుడు రాజ్యమేలవలెను. కాబట్టి మీరు చేయవలసింది ఏమనగా, రాజకుమారుడు రాజ్యమేలవలెను. ఇది దేవుని నియమం అండి. చెప్తున్నాడు ఆయన. ఏం చెప్తున్నాడు? యెహోవా దావీదు కుమారులను గూర్చి ఇచ్చిన సెలవు చొప్పున రాజకుమారుడు రాజ్యమేలవలెను. దేవుని నియమం అది. రాజకుమారుడు రాజ్యమేలాలి. ఈమె ఎవరు పరిపాలించడానికి? 6 సంవత్సరాలు ఓపిక పట్టాడు. ఎవరు? యెహోయాదా అంటే యాజకుడు. 6 సంవత్సరాలు ఈయన ఓపిక పట్టాడు. 7వ సంవత్సరంలో ఇంకా ధైర్యం చేసి ప్రజలందరినీ సమకూర్చి, దేవుని నియమం ఏంటి? రాజకుమారుడు రాజ్యమేలాలా, రాజకుమార్తె కాదు, రాజకుమారుడు రాజ్యమేలాలా. కాబట్టి మీరందరూ సిద్ధంగా ఉండండి. అందరిని పోగు చేసి అందరిని అక్కడ దేవాలయం దగ్గర కాపలా పెట్టి ఈ వచనాలు మనం చదివితే 7 సంవత్సరాల వయసు వాడైనటువంటి యోవాషును రాజుగా అతను అభిషేకించాడు. యోవాషు వయసు 7 సంవత్సరాలండి. 7 సంవత్సరాల వయసులో ఇతను రాజయ్యాడు. యెహోయాదా ధైర్యం తెచ్చుకొని అతన్ని రాజుగా చేశాడు. చూడండి, మీరు ఏం గమనించాలి అంటే, యోవాషు అనేటువంటి ఇతను చిన్నప్పుడే చావలసిన వాడు. ఎందుకంటే అతల్య అనేటువంటి ఒక స్త్రీ, ఆమె దుర్మార్గురాలు, కొడుకుని దుర్మార్గంగా పెంచింది.
కొడుకుని ఎప్పుడైతే చంపేశారో అప్పుడు ఈమె నేనే ఇంకా దేశానికి రాజునని చెప్పి ఎవరిని ముందుకు రానియకుండా 6 సంవత్సరాలు పరిపాలించింది. ఆ సంవత్సరంలో ఇంకెవరు మగవాళ్ళు లేకుండా అందరినీ చంపాలని ప్లాన్ చేసింది. అందరినీ చంపింది. మగోడన్నను చంపింది రాజకుమారుల్లో, ఇంకెవడు రాజ్యానికి ఉండకూడదు అని. అయితే ఆ సమయంలో యెహోషాపాతు అనేటువంటి యెహోషాపాతు కుమార్తె ఆమె అహజ్యాకి అక్కో చెల్లి అవుద్ది. చూడండి, ఇతనికేమో మేనత్త అయింది, యోవాషుకి మేనత్త అయింది. మేనత్త ఇతన్ని దాచిపెట్టింది. కాబట్టి ఇతను ఏం గమనించాలంటే, నేను బ్రతికాను అంటే మా మేనత్త నాకు బ్రతుకునిచ్చింది అని గమనించాలి. ఆ తర్వాత నేను రాజునయ్యానంటే నా గొప్పతనం కాదు, వాళ్ళ మేనత్త భర్త ఆయన యాజకుడు. చూడండి, యాజకుడు భార్య ఎవరంటే వీళ్ళ మేనత్త. కాబట్టి మా మేనత్త నాకు జీవితాన్ని ఇస్తే మా మేనత్తోళ్ళ ఆయన నన్ను రాజుగా అభిషేకించాడు అని గుర్తించాల. ఒకళ్ళేమో జీవితాన్ని ఇస్తే ఇంకొకళ్ళేమో రాజుగా ఉండటానికి అభిషేకించాడు. ఇది అతని చరిత్ర. వాస్తవానికి అతని వయసు ఎంత, సంవత్సరం ఏముంటుంది. ఆ చిన్న వయసులో అప్పుడు రాజకుమారులందరినీ చంపుతూ ఉంటే ఇతని వయసు ఎంత ఉంటుందంటే వాడు అప్పటికి ఇంకా సంవత్సరం లోపు పిల్లోడే, చిన్నపిల్లోడు, సంవత్సరం లోపే. వాళ్ళ మేనత్త అతన్ని తప్పించి ఎవరికి కనబడకుండా దాచిపెట్టి 6 సంవత్సరాలు అతన్ని కాపాడింది. వాళ్ళ మాంగారేమో 7వ సంవత్సరం వయసులో ఇతన్ని రాజుగా అభిషేకించాడు. ఆ తర్వాత అతల్యాని వాళ్ళు చంపేశారు. ఆమె దేవాలయానికి రాగానే కేకలు వినపడుతున్నాయి కదా. కాబట్టి రాజుని అభిషేకించేటప్పుడు అందరూ కూడా బాగా అరుస్తూ ఉంటారు, రాజుని ఆశీర్వదిస్తూ ఉంటారు. ఈ గోల చూసినటువంటి ఆమె ఏందని ఇక్కడికి వస్తే పిల్లని రాజుగా అభిషేకించారు. ఆమె ఇంకా కేకలు పెడితే వాళ్ళందరూ ఆమెను పట్టుకొని మందిరంలోనే చంపేసేవాళ్లే. కాబట్టి యెహోయాద ఏమన్నాడంటే, మందిరంలో వద్దు, బయటికి తీసుకెళ్ళండి అంటే బయటికి తీసుకొచ్చి ఆమెను చంపేశారు. 24వ అధ్యాయం 1వ వచనంలో, యోవాషు ఏలనారంభించినప్పుడు 7 సంవత్సరముల ఈడు గలవాడై యెరూషలేములో 40 ఏండ్లు ఏలెను. 40 ఏండ్లు ఏలెను. 2వ వచనం, యాజకుడైన యెహోయాద బ్రతికిన దినములన్నీ యోవాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. యెహోయాద అతనికి 2 భార్యలను పెండ్లి చేసెను. అతని కుమారులను కుమార్తెలను కనెను. ఒక ఆమెమో అంటే వాళ్ళ మేనత్తేమో అతన్ని బ్రతికించింది, మాంగారేమో రాజుగా అభిషేకించాడు. ఆ తర్వాత అదే మామ అతనికి పెళ్లి కూడా చేశాడు. 2 భార్యలను ఇచ్చి పెళ్లి చేశాడండి. ఆ కాలంలో ఉండేది బహుభార్య తత్వంలో, ఆ కాలంలో ఉండేది. కాబట్టి 2 స్త్రీలని అతనికి ఇచ్చి పెళ్లి చేశాడంట. అతను కుమారులను కుమార్తెలను కన్నాడంట. ఇంకో మాట మనం చూసాము, అతనికి బుద్ధి నేర్పువాడై ఉండెను. రాజు 2వ గ్రంథం మనం చూసాం కదా. ఈ యెహోయాద అనేటువంటి యాజకుడు ఇతనికి బుద్ధి నేర్పాడు, తెలివితేటలు నేర్పాడు, జ్ఞానం నేర్పాడు. దేవుని నమ్ముకో, దేవుని సేవలో ఉండు, అలాగనే నువ్వు రాజువి, ప్రజలకు న్యాయం చేయాలా, ఇలాగ అతనికి బుద్ధి నేర్పుతూ వచ్చాడు. ఇవన్నీ కూడా అతని యొక్క చరిత్ర, గత చరిత్ర. ఒక్కసారి చూస్తే అతను ఏమో అనుకోవాలంటే, నాదేం లేదు, మా మేనత్త మా మాంగారు నాకు ఈ జీవితాన్ని ఇచ్చారు అంటే, ముందు దేవుడు ఓకే, దేవుని తర్వాత నాకు ఈ జీవితం ఇచ్చిన వాళ్ళు నా మేనత్త మామగారు, నాకు పెళ్లి చేసింది వాళ్ళే, రాజుగా నన్ను అభిషేకించింది మా మామగారే, నాకు బుద్ధి నేర్పింది మా మామగారే. ఇవన్నీ కూడా అతను గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇతను చూడండి, ఇప్పుడు 4వ వచనం, అంతటా యెహోవా మందిరమును బాగు చేయవలని యోవాషునకు తాత్పర్యం పుట్టెను. అతడు యాజకులను లేవీయులను సమకూర్చి, చూడండి,
యాజకులను లేవీయులను సమకూర్చి మీరు యూదా పట్టణములకు పోయి మీ దేవుని మందిరము బాగు చేయుటకై ఇశ్రాయేలు అందరి యొద్ద నుండి ధనమును ఏటేటా సమకూర్చుచు ఈ కార్యమును మీరు త్వరపెట్టవలనని వారికి ఆజ్ఞ ఇచ్చాను. వారు దాన్ని త్వరగా చేయలేకపోయినందున, ఇక చూడండి, మందిరాన్ని బాగు చేయాలనేటువంటి ఆలోచన యోవాషుకు పుట్టిందండి. ఇది ఒక మంచి లక్షణం. ఇతను రాజుగా అయిన తర్వాత అతను తీసుకున్న మొదటి నిర్ణయం ఏంటంటే మందిరాన్ని బాగు చేయాలి. గతంలో అతల్య అనేటువంటి స్త్రీ 6 సంవత్సరాలు పరిపాలించింది కదా. దేవుడు వద్దన్న ఒక స్త్రీ పరిపాలించింది కదా. ఆమె ఆ టైంలో ఏం చేసిందంటే మందిరాన్ని పాడు చేసింది. అంతకుముందు కూడా వాళ్ళ కొడుకు టైంలో కూడా మందిరాన్ని వీళ్ళు పాడు చేశారు. పాడు చేయటం అంటే మందిరంలో వేరే దేవతల బొమ్మలు తీసుకొచ్చి పెట్టడం, ఆ తర్వాత దేశంలో వివిధ గుళ్ళు కట్టడం, బొమ్మల గుళ్ళు కట్టడం, అలా మందిరాన్ని దేశాన్ని వీళ్ళు అపవిత్రపరిచారు. ఇప్పుడు యోవాషు ఏం చేశాడంటే మందిరాన్ని బాగు చేద్దామని చెప్పి నిర్ణయించుకొని ఏం చేశాడండి యాజకులను లేవీలను సమకూర్చి. ఇక్కడ మాట మీరు గమనించాలండి. మంచి పని చేయాలి అని అనుకున్నప్పుడు ఎంత మంచిదైనా సరే ఇది నేను చేసేదా చేయకూడదా అనేది నువ్వు దృష్టిలో ఉంచుకోవాలా. మంచి పనే కదా, ఎవరు చేస్తే ఏంది. కొంతమంది ఉంటారు మంచి పని కాబట్టి ఎవరైనా చేయొచ్చు అని కొంతమంది తాము చేయకుండా పనులు చేస్తుంటారు. వాస్తవానికి మందిరాన్ని బాగు చేయాలంటే, మందిరంలో పనులు చేయాలంటే ఎవరి పని అది? యాజకుల పని, లేవీల పని. రాజ్యము పరిపాలించాలంటే ఎవరి పని? పురుషుల పని. ఎవరి పని వాళ్ళకుంటుంది. ఎవరి స్థాయిని వాళ్ళు గుర్తుంచుకోవాలా. ఉదాహరణకి సౌలు కాలంలో కూడా వాళ్ళు యుద్ధానికి వెళ్దామని అనుకున్నప్పుడు సమూయేలు అనేటువంటి ప్రవక్త రావాలి. ఆయన వచ్చి ప్రార్థన చేయాలి, బలర్పించాలి. సమూయేలు రావటం కొద్దిగా లేట్ అయిందంట. ఈలోపు సౌలు ఏం చేశాడంటే ఆయనే బలర్పించాడు. తప్పది, ఎవడు పని వాడు చేయాలి. లేట్ అయిద్ది. అయితే ఏమవుద్ది? దేవుని తెలీదా? ప్రవక్త ఎందుకు ఆలస్యం చేస్తుంటాడు? అది దేవుని చిత్తం అనుకోవాలి. ఎవరి పని వాళ్ళు చేయాలి, కానీ వేరే వాళ్ళ పని మనం చేయకూడదు. పురుషుల పని పురుషులు చేయాలి, స్త్రీ పని స్త్రీ చేయాలి, సేవకుల పని సేవకులు చేయాలి, రాజుల పని రాజులు చేయాలి. చూడండి, మరలా చూద్దాం. ఆ వచనం 5వ వచనం. అతడు యాజకులను లేవీలను సమకూర్చి మీరు యూదా పట్టణములకు పోయి మీ దేవుని మందిరం బాగు చేయుటకై ఇశ్రాయేలు అందరి యొద్ద నుండి ధనమును ఏటేటా సమకూర్చు ఈ కార్యమును మీరు త్వరపెట్టవలనని వారికి ఆజ్ఞ ఇచ్చాను. నీ పని ఏంటంటే మందిరాన్ని బాగు చేద్దాం అనుకున్నావు, ఓకే, మంచిదే. నీ పని ఏంటంటే అది ఎవరు బాగు చేయాలో వాళ్ళని పిలిచి వాళ్ళకి ఆ బాధ్యత అప్పగించాల. మంచి పనే, కానీ నువ్వు చేసే పని అయితే నువ్వు చేయాలి. నువ్వు చేసే పని కాకపోతే చేసే వాళ్ళని పిలవాల. రాజుల 2వ గ్రంథము 8వ అధ్యాయంలో షునేము రాలు అనేటువంటి ఒక స్త్రీ గురించి మనం చూస్తాం. ఎలీషా ప్రవక్త అంట అప్పుడప్పుడు ఆ ఊరికి వెళ్ళేవాడంట, షునేము అనే పట్టణానికి వెళ్ళేవాడంట. ఈమె చూస్తూ ఉంది, అతను గమనిస్తూ ఉంది, ఎలీషా ప్రవక్తను గమనిస్తూ ఉంది. ఒకరోజు ఆయన దగ్గరికి పోయి మా ఇంటికి భోజనం రావాలి అన్నదంట. ఏమంటే ప్రవక్త గారు, మీరు మా ఇంటికి భోజనానికి రావాలి అన్నది. ఆయన అమ్మ వద్దులేమ్మా, వేరే వాళ్ళు ఉన్నారులే నాకు అని మాట్లాడు ఉంటాడు. ఒప్పుకోవట్లే ఆయన. ఈమె బలవంతం చేసిందంట. అంటే మా ఇంటికి రావాల్సిందే, ఈరోజు మా ఇంట్లో తినాల్సిందే అని బలవంతం చేస్తే ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళి తిన్నాడంట. ఆ తర్వాత ఆమెకి ఏం ఆలోచన పుట్టిందంటే భోజనం చేశాడు, ఓకే. భోజనం చేసిన తర్వాత కాసేపు ఏం చేయాలి?
ఎవరికైనా సరే మధ్యాహ్నం భోజనం చేస్తే ఏమనిపిస్తుంది అంటే కాసేపు పడుకోవాలనిపిస్తుంది. ఆమెకు ఆలోచన వచ్చింది, ప్రవక్త మన ఇంటికి పిలిపించాము, భోజనం పెట్టాము, ఓకే, కాసేపు పడుకోవటానికి ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదా. అది మన ఇంట్లో పడుకోవటం అంటే కాదులే, ఎందుకంటే ఆయన ప్రవక్త, ఆయన కొంచెం మనం గౌరవించాలి, ఆయన ప్రత్యేకం ఉండాలని చెప్పి ఒక గది కట్టడానికి నిర్ణయించుకుంది ఆమె. ఒక చిన్న గది ఒకటి ఏర్పాటు చేద్దాం అనుకుంది స్పెషల్గా. అప్పుడేం చేసింది ఆమె చూడండి, ఏం చేసిందంట, తన భర్త దగ్గరకు పోయి చెప్పిందంట, అయ్యా అని. వాస్తవానికి ఆమె కట్టొచ్చు, డబ్బులు ఉన్నాయి కదా, ఇంట్లో డబ్బులు ఉంటాయి కదా, ఒక గది ఏర్పాటు చేయొచ్చు. కానీ ఆమె సొంత పెత్తనం తీసుకోవాలా. వాళ్ళ ఆయన దగ్గరకు పోయి, ఏమండి మన ఇంటికి తరచూ ఈ ప్రవక్త గారు వస్తున్నారు, భోజనం చేస్తున్నారు, కాస్త విశ్రాంతి కూడా తీసుకోవడానికి ఒక చిన్న గది ఏర్పాటు చేద్దామని భర్తను అడిగి భర్త సహకారంతో ఒక గది కట్టిందండి. అదండి చేసే పని మంచిదైనా కూడా అది మనం చేసే పనా కాదా అని ఆలోచించుకోవాలి. ఈయన కూడా యోవాషు కూడా దేవుని మందిరాన్ని బాగు చేద్దాం అనుకున్నాడు. ఆ పని ఇతంది కాదు, లేవీలది, యాజకులది. వాళ్ళని పిలిచి వాళ్ళకి ఆజ్ఞించాడంట, మందిరాన్ని బాగు చేయండి, పని స్పీడప్ చేయండి, డబ్బులు కావాలంటే జనాలను అడగండి. చూడండి ఏం చెప్పండి అతను, ఏటేటా చూడండి ఇశ్రాయేలు అందరి యొద్దకు వెళ్ళి ధనమును ఏటేటా సమకూర్చుచు, సంవత్సరానికి ఇంత, అబ్బాయి కుటుంబానికి సంవత్సరానికి ఇంత వేయాలి, మీరు మందిరాన్ని బాగు చేయాలా అని మీరు ప్రజలను అడగండి. మీకు మరలా జ్ఞాపకం చేస్తున్నాను, మందిరము అనేటువంటిది దేవుని కోసము మనం ఏర్పాటు చేసేది. అలాగనే మనము మందిరంలోకి వెళ్ళి బళ్ళు అర్పించడానికి చేసేటువంటి పని, ఆ పని అంటే దేవుని కోసం, మన కోసం మందిరం అనేటువంటిది. కాబట్టి ఎవరు కట్టాలా? మనమే కట్టుకోవాలా. మన ఇల్లు ఎవరు కట్టారు? మనమే కట్టుకున్నాం. మరి దేవుని మందిరాన్ని ఎవరు కట్టాలా? అక్కడికి వెళ్ళే వాళ్ళు కట్టాలా. అంతేగాని రాజకీయాల దగ్గరికి వెళ్తాము, వాళ్ళ దగ్గరికి వెళ్తాం, వీళ్ళకి మనమే వేసుకోకుండా ఇళ్ళమ్మడి తిరిగి వసూలు చేస్తాము, వేరే ఊర్లు వెళ్తాము, సందా పుస్తకాలు పట్టుకుంటాం. ఎప్పుడు సందా పుస్తకాలు పట్టుకోవాలంటే మనం వేసిన తర్వాత మనకు ఓపిక లేకపోతే అప్పుడు బయటికి వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి ఇంత ఇవ్వాలి అని మీరు వాళ్ళని అడగండి, ఈ కార్యాన్ని మీరు స్పీడ్గా చేయాలి అని ఆజ్ఞాపించాడంట. వాళ్ళు త్వరగా చేయకపోయినందున, వాళ్ళు స్పీడ్గా చేయకపోతే మరలా వాళ్ళని పిలిచి ఆ సమస్య ఏంటో కనుగొని పరిష్కరించాడు. బాగానే ఉంది కదా, బాగానే ఉందండి. మన కిందకు వస్తే 14వ వచనం దినవృత్తాంతం 2వ గ్రంథము 24:14. మందిరము పూర్తిగా అయిపోయిందంట. అది సిద్ధమైన తర్వాత మిగిలిన ద్రవ్యమును రాజునొద్దకును యెహోయాదా యొద్దకును తీసుకొని రాగా వారు దాని చేత యెహోవా మందిరపు సేవ యందు ఉపయోగపడినట్లును దహన బలులను అర్పించిన యందు ఉపయోగపడినట్లును ఉపకరణములను, గరిటలను, వెండి బంగారం ఉపకరణములను చేయించిరి. యెహోయాదా ఉన్న దినములన్నీయు యెహోవా మందిరములో దహన బలులు నిత్యము అర్పించబడుచుండెను. డబ్బులు పోగు చేశారు కదా, ప్రతి సంవత్సరం పోగు చేస్తున్నారు కదా. అయితే ఆ దేవాలయం మొత్తాన్ని బాగు చేశారు, పని అంతా అయిపోయింది, ఇంకా డబ్బులు మిగిలినాయి. ఇప్పుడు ఏం చేయాలి? నిన్న కూడా ఒక యవనస్తుడు చెప్తున్నాడు, వాళ్ళు ఉన్నటువంటి ఆ ఊరిలో మీటింగ్ పెడదాం అనుకున్నారంట. మీటింగ్ కోసము ఇంటికి 500 వేసుకున్నారంట. 20,000 20,000 కాకుండా ఎక్స్ట్రా కొంతమంది చికెను, బియ్యం ఇలా ఇచ్చిన వాళ్ళు ఉన్నారంట. అంత మీటింగ్ అంతా ఏర్పాటు చేశారంట, మంచి భోజనం ఏర్పాటు చేశారు. చివరికి అంత అయిపోయిన తర్వాత 5,000 మిగిలినాయంట. 5,000 మిగిలినాయంట. అందరిని పిలిచి 5,000 మిగిలి అని చెప్తే 5,000 తీసుకెళ్లి పాస్టర్ గారికి ఇవ్వండి అంటే ఆ మీటింగ్కి వచ్చిన పాస్టర్ గారికి 5,000 ఇచ్చి పంపించారంట. ఇక్కడ కూడా ఏం చేశారంట,
అన్నీ అయిపోయిన తర్వాత డబ్బులు మిగిలినాయి అంట. ఇప్పుడు ఏం చేయాలి? ఈ డబ్బుల్ని ఏం చేశారంట? రాజు నొద్దకును యెహోయాదా యొద్దకును తిరిగి రాగా ఆ మిగిలిన డబ్బులు తీసుకొచ్చి ఆ యాజకులు లేవీలు ఆ మిగిలిన డబ్బులు తీసుకొచ్చి రాజుగారికి ఇచ్చారు, యాజకుడికి ఇచ్చారు. రాజేమో దేశం మొత్తాన్ని పరిపాలిస్తాడు రాజకీయంగా. యాజకుడు అంటే ఎవరు? మత సంబంధంగా పెద్ద. మత సంబంధంగా యాజకుడు పెద్ద, రాజకీయంగా రాజు పెద్ద. వీళ్ళిద్దరి కిందే ఉంటుంది దేశం మొత్తం కూడా. కాబట్టి ఆ డబ్బును తీసుకొచ్చి రాజుగారికి యాజకుడికి ఇచ్చారంట. వీళ్ళు ఏం చేశారు? సరికొద్దిగా పంచుకోవాలా. ఏం చేశారంటే వీళ్ళు ఆ డబ్బుల్ని మరలా వాళ్ళకే ఇచ్చి ఏం చేశారంట? సేవ యందు ఉపయోగపడినట్లుగా, దహన బలులు అర్పించుట యందు ఉపయోగపడినట్లుగా. మరి సేవ జరగాలి కదా, దహన బలులు ఇవ్వాలి కదా, ప్రతిరోజు నైవేద్యం పెట్టాలి కదా, ధూపం వేయాలి కదా, మరి సేవకులకి జీతాలు ఇవ్వాలి కదా. ఈ డబ్బులు దానికోసం ఉపయోగపడండి అని చెప్పి మరలా ఆ డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకే ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉందండి. అంటే యోవాషు తన జీవితంలో చిన్నప్పుడే రాజు అయ్యాడు, చనిపోవలసిన వాడు, కానీ బ్రతికాడు, రాజు అయ్యాడు, మందిరాన్ని బాగు చేశాడు, సేవ బాగా జరుగుతుంది. మందిరంలో నిత్యము కూడా సేవ బాగా జరుగుతుందంట. ఇలాగనే ముగిస్తే బాగుండేదేనండి. ఇలాగనే యోవాషు జీవితం ముగిస్తే బాగుండేది. కానీ 15వ వచనం మనం గమనిస్తే ఇక అతని జీవితంలో ఇంకొక కోణం బయటకు వచ్చింది. 15వ వచనం, యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడై చనిపోయాను. అతడు చనిపోయినప్పుడు 130 సంవత్సరాలు అంటాడు. 130 సంవత్సరాలు బ్రతికాడంట యెహోయాదా. ఈ కాలంలో అంత వయసు ఉండటం అంటే గొప్ప విషయమే. ఎప్పుడు ఇది రాజుల కాలం. ఈ రాజుల కాలంలో 130 సంవత్సరాలు అని అంటే గొప్ప విషయమే. మోషే ఏమన్నాడు? మా ఆయుష్ కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అన్నాడు. అంటే అప్పటికే తేడా పడింది వ్యవహారం. ప్రజలకు ఆయుష్ బాగా తగ్గిపోయింది. ఇప్పుడు రాజుల కాలం అంటే ఇంకా చాలా దూరం పోయింది. ఈ కాలంలో 130 సంవత్సరాల వయసు అంటే చాలా గొప్ప విషయమే. మోషే బ్రతికింది ఎంత? 120. మోషే కంటే ఎక్కువ ఈయన ఇంకా 10 సంవత్సరాలు బ్రతికాడంట. 130 సంవత్సరాలు ఇతను బ్రతికాడంట. పండు ముసలివాడైపోయి చనిపోయాడంట. 16వ వచనంలో ఇతను ఇశ్రాయేలులో దేవుని దృష్టికిని తన ఇంటి వారి దృష్టికిని మంచివాడే ప్రవర్తించను గనక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతన్ని పాతిపెట్టిరి. ఇతని సమాధి బ్రహ్మాండంగా జరిగిందండి. వాస్తవానికి ఇతను ఎక్కడ పాతి పెట్టబడాలి? యాజకుల దగ్గర పాతి పెట్టబడాలి. ఇతను తీసుకెళ్ళి రాజుల పక్కన పెట్టారంట. అంటే ఇతన్ని బాగా వాళ్ళు గౌరవించారంట. అతడు దేవుని దృష్టికి తన ఇంటి వాడి దృష్టికి మంచివాడే ప్రవర్తించాడంట. ఇంట్లో మంచివాడే, బయట మంచివాడే, దేవునికి మంచివాడే. కాబట్టి ప్రజలందరూ ఏం చేశారంటే ఈయన శవం మనము రాజుల దగ్గర పెడదామని చెప్పి రాజులకు ప్రత్యేకంగా ఒక శ్మశానం ఉంటుంది. ఆ రాజుల యొక్క ప్రత్యేక శ్మశానంలో ఇతన్ని పాతి పెట్టారు. 17వ వచనం, యెహోయాదా చనిపోయిన తర్వాత యూదాధిపతులు వచ్చి రాజులకు నమస్కరింపగా రాజు వారి మాటకు సమ్మతించెను. జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడిచి దేవతా స్తంభములకును విగ్రహములకును పూజ చేసిరి. ఎప్పుడైతే యెహోయాదా చనిపోయాడో అప్పుడు రాజు మారిపోయాడు, ప్రజలు మారిపోయారంట. ఇదేంటండి? ఇప్పుడు దాకా బాగుంది, అంతా రాజ్యం బాగుంది, మందిరం బాగుంది. ఒక్కసారి యాజకుడు చనిపోగానే అంత మారిపోయింది. రాజు ఇప్పుడు అధిపతుల మాట వింటున్నాడు, రాజు ఇప్పుడు మనుషుల మాట వింటున్నాడు. ఇప్పుడు రాజ్యం మొత్తం కూడా మరలా విగ్రహారాధన వైపు తిరిగిందంట. మరలా బొమ్మల వైపు వెళ్ళారు. ఇప్పటిదాకా బొమ్మలు లేవు, ఇప్పటిదాకా విగ్రహారాధన లేదు. ఎప్పుడైతే యెహోయాదా చనిపోయాడో వీళ్ళందరూ కూడా మరలా బొమ్మలు పూజిస్తున్నారంట. ఏంటండి ఇది? అంటే ఎవరి కోసం భక్తి చేస్తున్నాం?
పాస్టర్ గారు చాలా మంచోడండి అంటే పాస్టర్ గారి కోసం ఇప్పుడు దాకా వచ్చావా? ఇప్పుడు పాస్టర్ గారు లేడుగా, అందుకే నేను ప్రార్థనకే పోవట్లే. మీకు గుర్తుందా? యోహాను సువార్తలో మనం ఏం చూస్తామనంటే, యేసు ప్రభు ఎప్పుడైతే చనిపోయాడో సమాధి కార్యక్రమం కూడా అయిపోయింది. పేతురు ఏమన్నాడంటే, అబ్బాయి నేను చేపలు పట్టడానికి పోతున్నాను అని అంటే, అతనితో పాటు కొంతమంది శిష్యులు కూడా వెళ్ళిపోయారంట చేపలు పట్టారు. ఇదేంటి? ఒకప్పుడు వాళ్ళు చేపలు పట్టుకుంటూ ఉంటే యేసు ప్రభు వచ్చి ఏమన్నాడు, నా అంబటి రండి మనుషులు పట్టే జాలరా చేస్తాను అని అంటే వాళ్ళు ప్రభు దగ్గరకు వచ్చారు. 3.5 సంవత్సరాల పాటు వాళ్ళు చేపలు పట్టుకోవటం వదిలేసి మనుషులను పట్టుకుంటున్నారు, మనుషులను మారుస్తున్నారు. ఇప్పుడు యేసు ప్రభు చనిపోగానే పేతురు అన్నాడు నేను చేపలు పట్టడానికి పోతున్నాను అని అంటే, అతనితో పాటు చాలామంది వెళ్ళారంట శిష్యులు. ఆ చేపలు పట్టుకునే బ్యాచ్ మొత్తం మళ్ళా చేపలు పట్టుకోవడానికి వెళ్ళారంట. అంటే ఏంది ఇది? పిలిచిన ఉంటేనేనా, లేకపోతే ఇంకా మరలా వెనకాలటమేనా? ఇక్కడ యోవాషు అనేటువంటి ఇతను యెహోయాదా బ్రతికినంత కాలము మంచి భక్తి చేశాడు, మందిరాన్ని బాగు చేశాడు, దేవాలయంలో నిత్యము దహన బలులు అర్పించబడుతూ ఉన్నాయి. ఎప్పుడైతే ఆయన చనిపోయాడో రాజు మారిపోయాడు, ప్రజలు మారిపోయారు. అంటే ఇప్పుడు దాకా నటించారా? లేకపోతే మనుషుల కోసం భక్తి చేశారా? మనం ఎందుకు దేవుణ్ణి నమ్ముతున్నామండి? దేవుడు ఉన్నాడు అని తెలుసుకొని నమ్ముతున్నాం. మనుషులను బట్టి మనం రాలా. మనుషులు ఎంతవరకు అంటే మనకు ఒక దారి చూపించారు అంతే. తర్వాత ఏంటి మన పరిస్థితి ఏంటి? బ్రతకాల. చిన్నప్పుడు మనందరం కూడా, ఇప్పుడంటే ఈ ఆటోలు బస్సులు వచ్చినాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆ బస్సు దాకా ఆటో దాకా పిల్లల్ని బలవంతంగా తీసుకెళ్ళి ఆటోలో పడేస్తాం, బస్సులో పడేస్తాం. ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. తల్లిదండ్రులే నడుచుకుంటా ఎత్తుకొనైనా సరే బడికి తీసుకెళ్తారు, బడి దాకా వెళ్తారు. అంటే చిన్నప్పుడు బడికి తీసుకెళ్ళారు, నువ్వు ఏడుస్తూ ఉంటావు, ఆయన వాళ్ళు బలవంతంగా తీసుకెళ్తారు, ఏదో ఆశ పెట్టి తీసుకెళ్తారు, ఏదో కొనిపెట్టి తీసుకెళ్తారు. ఆ తర్వాత నీకు జ్ఞానం వస్తుంది, తెలివి వస్తుంది. అప్పుడు ఏం చేస్తావు? తర్వాత నువ్వే బడికి వెళ్తావు. అరే ఇంటికాడ ఉండరా, ఈరోజు 4 రోజులు పనికి రారా, ఇంట్లో ఇబ్బందిగా ఉందన్నా కూడా నేను రాను, నేను స్కూల్కి పోవాలా అంటాడు పెద్దోడైన తర్వాత. అంటే వాడు ఏం నేర్చుకున్నాడు? జ్ఞానం నేర్చుకుంటున్నాడు. కాబట్టి వాడు ఎవడు వద్దన్నా ఆగమని ఆగడు, ఇంక బడికి వెళ్తాడు, ఉద్యోగం వచ్చినాక చదువుకుంటాడు. అది మరి ఇదేంటి? మరి వెనక రావటం ఏంటి? చేయి పట్టుకొని తీసుకుపోతే బడికి వెళ్తా, లేకపోతే నేను బడికి పోనని జీవితాంతం అలాగనే ఉంటాడా? ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారంటే, కొంతకాలం భక్తిగా ఉండి పాస్టర్ గారు చాలా మంచోడు అందుకే నేను ఆయన దగ్గరికి వెళ్తున్నాను అంటారు. పాస్టర్ గారు మారిపోతే, పాస్టర్ గారు శాశ్వతంగా ఉంటాడా? 5 ఏళ్ళు ఉంటాడు, 10 ఏళ్ళు ఉంటాడు, లేదా 20 సంవత్సరాలు ఉంటాడు. ఆయన లేకపోతే ఏముంది? ఇప్పుడు కొత్త పాస్టర్ వచ్చినప్పుడు రావట్లే. కొంతమంది అయితే అసలు దేవుణ్ణి మారుస్తున్నారు. ఇక్కడ ఇశ్రాయేలు కూడా యెహోయాదా బ్రతికంత కాలము బాగానే చేశారు. ఆయన చనిపోయిన తర్వాత అందరూ కూడా బొమ్మలను పూజిస్తున్నారు. మరి దేవుడు ఊరుకోడుగా, మరి ఆయన పని ఆయన చేస్తాడుగా. చూడండి 19వ వచనం, తన వైపునకు వారిని మళ్లించుటకై యెహోవా వారి యొద్దకు ప్రవక్తలను పంపగా ఆ ప్రవక్తలు వారి మీద సాక్ష్యం పలికిరి, కానీ వారు చెవి యొక్కకు ఉండేది. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడకు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదకి రాగా అతను జనులు నిలవబడి, మీరెందుకు యెహోవాజ్ఞ మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు, మీరు యెహోవాను విసర్జించరు కనుక ఆయన మీరు విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చున్నాడని అనెను. అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణం లోపల రాతి వేతల చేత అతన్ని చావగొట్టిరి. ఈ ప్రకారము రాజైన యోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరచిన వాడై అతని కుమారుణ్ణి చంపించెను. యోవాషు ఎంత దుర్మార్గంగా మారిపోయాడంటే,
తనకు జీవితాన్ని ఇచ్చింది ఎవరు? వాళ్ళ మేనత్త. తన రాజుగా అభిషేకించింది ఎవరు? వాళ్ళ మాంగారు. అంటే మేనత్త మామ ఇద్దరు కూడా తనకు జీవితాన్ని ఇచ్చి రాజుగా అతను నిలబెట్టి ఇప్పటిదాకా అతన్ని స్థిరపరిస్తే, ఇతను స్థిరపడిన తర్వాత యెహోయాదా చనిపోయిన తర్వాత యెహోయాదా కొడుకుని జకర్యాని మందిరంలోనే రాళ్ళు తీసుకొని చావగొట్టారంట. ఎంత దుర్మార్గం అండి! ఏం చెప్పాడు జకర్యా అనేటువంటి ఇతను? చూడండి, వాళ్ళ మామ కొడుకు ఇతనికి బావ అవుతాడు. బావ, సొంత బావ, మేనత్త కొడుకు. అతనేమో ప్రవక్తలాగా ఉన్నాడు. అతను ప్రవక్త. మీరు చేసే పని మంచిది కాదు, మీరు వర్ధిల్లరు, దేవుని శాపం మీ మీదకి వస్తుంది, మీరు దేవుని మందిరాన్ని పాడు చేశారు, బాగు చేసింది వాళ్లే, ఇప్పుడు పాడు చేసింది వాళ్లే, జాగ్రత్త, మీరు వర్ధిల్లరని చెప్పినందుకు ప్రజలందరినీ రెచ్చగొట్టి వాడిని చంపండి అని చెప్పి మందిరంలోని రాళ్ళు తీసుకొని అతన్ని చావు కొట్టారండి. ఎంత దుర్మార్గం అండి! అక్కడ రాయబడిన మాట ఏంటంటే, యెహోయాదా తనకు చేసిన ఉపకారము మరిచిన వాడై. నువ్వు బ్రతికావంటే, ఒక ఆవు నేను దాచిపెట్టింది, నువ్వు రాజుగా ఉన్నావంటే ఆ యాజకుడు వాళ్ళ నాన్న జకర్యా వాళ్ళ నాన్న నిన్ను రాజుగా చేశాడు. ఆ ఉపకారాలు మొత్తం కూడా మర్చిపోయి వాళ్ళ కొడుకుని, తెలుసుగా మనకి, రాళ్ళు తీసుకొని చావు కొట్టమంటే అది ఘోరమైన శిక్ష. శిలువ మరణం ఒకటి, ఈ రాళ్ళు తీసుకొని చావు కొట్టడం ఒకటి, ఇది ఘోరమైన శిక్షలండి. ఊరేస్తే ఒక నిమిషంలో అయిపోద్ది పని, ఇబ్బంది ఏం లేదు. రాళ్ళు తీసుకొని చావు కొట్టమంటే సచ్చిన దాకా రాళ్ళు తీసుకొని కొడతా ఉంటే ఆ బాధ ఎంత బాధో! ఘోరమైన శిక్ష. ఏం తప్పు చేశాడు? మీ పద్ధతులు బాలేవు, మార్చుకోండి అన్నాడు. మంచిగా చెప్పింది. మంచి చెప్పినటువంటి అతన్ని దేవాలయంలోనే, దేవాలయం చంపొచ్చా? చూడండి, ఇదే యెహోయాదా ఏం చేశాడు? అతల్య దుర్మార్గురాలు, అంత దుర్మార్గురాలను చంపడానికే దేవాలయం వద్దు, బయట తీసుకురండి అని చెప్పి బయట తీసుకొచ్చి చంపాడు. ఇప్పుడు ఒక పరిశుద్ధుణ్ణి మందిరంలోనే చంపించాడు. ఈ దుర్మార్గం ఓకనే పోద్దా? ఆ తర్వాత మనం గమనిస్తే ఇతను తాను చేసినటువంటి పాపాన్ని బట్టి ఎంత శిక్ష విధించాడు అని అంటే 23వ వచనం నుంచి మనం గమనిస్తే అతనికి వచ్చినటువంటి శ్రమలు ఇవన్నీ కూడా మనము చూడొచ్చండి. ఆ సంవత్సరాంతమందు, అంటే ఆ జకర్యాని చంపేసినటువంటి ఆ సంవత్సరం చివరిలోనే సిరియా సైన్యము యోవాషు మీదకి వచ్చాను. వారు యూదా దేశం మీదకి, యెరూషలేం మీదకి వచ్చి శేషము లేకుండా జనుల అధిపతులందరినీ హతము చేసి తాము పట్టుకున్న కొల్ల సొమ్మంతి దమస్కు రాజు వద్దకు పంపిరి. సిరియనులు చిన్న దండుతో వచ్చినను యూదావారు తమ పితల దేవుడైన యెహోవాను విసర్జించినందుకై యెహోవా వారి చేతికి అతి విస్తారమైన ఆ సైన్యమును అప్పగింపగా యోవాషునకు శిక్ష కలిగెను. వారు యోవాషును విడిచిపోయినప్పుడు అతను మిక్కిలి రోగి ఉండెను. అతను యాజకుడు యెహోయాదా కుమారుల ప్రాణహత్య దోషం నిమిత్తము అతని సేవకుల అతని మీద కుట్ర చేసి అతన్ని పడక మీద పడగా అతన్ని చంపిరి. రోగం వచ్చిందంటే, భయంకర రోగము ఇతనికి. ఆ రోగం తగ్గలేదు. చివరికి కొంతమంది అతని మీద కుట్ర చేసి మంచం మీదే చంపేశారంట. అతన్ని రాజ్యం పోయింది, ఇతని ప్రాణం పోయింది. చేసిన మేలు మర్చిపోతే అలా ఉంటుందండి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, శేషమేమీ లేకుండా జనుల అధిపతులందరినీ హతము చేసి దేశం మొత్తం పాడైపోయింది, అధిపతులు మొత్తాన్ని చంపేశారండి. చూడండి, కాబట్టి ఏం నేర్చుకుంటున్నాం యోవాషు ద్వారానంటే, నువ్వు బ్రతుకున్నావు అంటే నీకు కొంతమంది మేలు చేసి ఉంటారు. తల్లిదండ్రి నీకు జన్మనిచ్చారు, తల్లిదండ్రులు చదివించారు, తల్లిదండ్రులు నిన్ను ఇంతవరకు క్షేమంగా కాపాడారు. వాళ్ళు మర్చిపోవచ్చా? మర్చిపోకూడదు. తల్లిదండ్రుల తర్వాత కొంతమంది వేరే వాళ్ళు కూడా సహాయపడి ఉండొచ్చు. స్నేహితులు అవ్వచ్చు, గురువు అవ్వచ్చు. కొంతమంది మాస్టర్లు ఏం చేస్తారంటే, బాగా మెరిట్ స్టూడెంట్ ఉంటే వాడిని వీళ్ళే దత్తత తీసుకొని బాగా చదివిస్తారు, ఉద్యోగం వచ్చినా చదివిస్తారు. అలా కొంతమంది బయట వాళ్ళు కూడా మేలు చేస్తుంటారు. మనం ఒక స్థాయికి వచ్చిన తర్వాతే కాదు, ఎప్పటికైనా సరే మేలు చేసిన వారిని మర్చిపోకూడదు, వారి బిడ్డలు మర్చిపోకూడదు.
యోవాషు చావలసిన వాడు కానీ బ్రతికాడు. చిన్న వయసులో రాజు అయ్యాడు. బాగానే ఉన్నాడు కొంతకాలం. ఆ తర్వాత యాజకుడు చనిపోయిన తర్వాత మొత్తం మారిపోయాడు. మనం ఎవరి కోసం భక్తి చేయట్లా, మన కోసం భక్తి చేసుకుంటున్నాం. దేవుడు ఉన్నాడు అని నమ్మి మనం భక్తి చేస్తున్నాం. మనకు దారి చూపించిన వాళ్ళు ఉండొచ్చు, ఎవరన్నా పాస్టర్ గారే ఉండొచ్చు, వారు దారి చూపించారు అంతవరకే. తర్వాత బ్రతకాల్సింది మనం. వెనక్కి వెళ్ళిపోకూడదు. వెనక్కి వెళ్ళిపోతే నష్టపోయేది మనమే. మీరు ఒక మాట గుర్తుంచుకోండి, తెలియక తప్పు చేస్తే శిక్ష కొద్దిగా ఉంటుంది, తెలిసి తప్పు చేస్తే శిక్ష అధికంగా ఉంటుందంట. తెలిసి తప్పు చేయకూడదు, తెలియకుండా తప్పు చేసినా శిక్షే, కానీ తక్కువ. తెలిసి చేస్తే ఇంకా ఎక్కువ. జాగ్రత్తగా ఉండాలి. ఉపకారం చేసిన వాళ్ళు మర్చిపోకూడదు. మనం వెనకడికి వెళ్ళకూడదు, వెనకటి జీవితాన్ని వెళ్ళకూడదు. అది అనుకున్నాం, మరలా దాన్ని మనం తీసుకోకూడదు. ప్రాచీన స్వభావాన్ని వదిలేయాలా, నూతన స్వభావం ధరించుకోవాలా. శిష్యుల్లాగా మనం కూడా ప్రభు చనిపోగానే చేపలు పట్టడానికి వెళ్ళారు. మరలా చేపలు వద్దు, వదిలేయండి, మనుషులను పట్టండి అని ప్రభు చెప్తూ వచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత మరలా చేపలు పట్టడానికి వెళ్ళారు. తర్వాత మారారు, ఓకే. అప్పుడు పోయారు, మరలా ప్రభువు కనపడి చెప్పగానే మరలా వచ్చారు. ఆ తర్వాత ఇంక పోలా, మనుషుల్ని పట్టుకుంటా చివరిదాకా కూడా మనుషుల్ని పట్టుకుంటూ జీవించారు. కాబట్టి మనం కూడా తప్పు చేయటం మానవ సహజం. ఏం చేయాలా? దిద్దుకోవాలా. నువ్వు చేసిన తప్పును తెలుసుకోవాలా, పద్ధతి మార్చుకోవాలా. ఎవరి కోసం భక్తి చేయటం లేదు. మనం బ్రతికంత కాలము దేవుని నమ్ముదాము, దేవునికి భయపడదాం. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. యోవాషులాగా మనం కూడా వెనక్కి వెళ్ళిపోకుండా ఎల్లప్పుడూ విశ్వాసంలో కొనసాగుతూ మన జీవితాన్ని చివరిదాకా జీవిద్దాం.